టీవీ ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ల గురించి వివాదం అయితే నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేయలేకపోతుందంటూ చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. పెన్షన్ల వివాదం గురించి, అలాగే వైజాగ్ రాజకీయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైజాగ్ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ పార్టీ చెందిన నాయకులు కేకే రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పంపిణీ చేయలేకపోతున్నారంటూ చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ముందుగా చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాలుగా 2019 అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ వాళ్ళకి పెన్షన్ సంబంధించి వాళ్ళ ఖాతాల్లో వేస్తే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. వృద్ధులు వయసు రీత్యా, వికలాంగులు వాళ్ళకున్న డిజేబుల్ రీత్యా, వితంతువులు ఇంట్లోంచి కూడా సుముఖంగా బయటకు రారు. కాబట్టి వాలంటీర్ల ద్వారా ప్రతి నెల కూడా ఇంటికి అందజేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్నికల సమయంలో ఏదో రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలు కష్టాల్లో ఉంటే ధన ప్రవాహంతో రాజకీయాలు చేద్దాం, కష్టాలు సృష్టించి, అల్లర్లు సృష్టించి, ఆందోళన సృష్టించి, సంక్షేమ పథకాలు అందకుండా ఏదో రకంగా చేసి ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయాలి అని ఉద్దేశంతో చాలా కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్కి తప్పుడు కంప్లైంట్ చేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ నెపాన్ని ఎంత ప్రజలు ఏమన్నా అమాయకుల ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కంపెనీ, ఆ కూటమి కానీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, అధికారం కోసం అడ్డదారిలో ఏ రకంగా అర్రులు సాచినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. తప్పకుండా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరి శాపం తగిలి గతంలో 23 సీట్లకు పరిమితం హైదరాబాద్లో కూర్చున్నాడు. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. ఎందుకంటే 66 లక్షల మంది వేసవకాలం నడి వేసవిలో ఈరోజు ఇంత దుర్మార్గంగా పెన్షన్లు కూడా ఇచ్చుకునే కార్యక్రమం అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు తాలూకా కుట్రపూరిత రాజకీయాలకి, కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలకి నిదర్శనం ఈ పెన్షన్ల వాలంటీర్లు పంచకుండా అడ్డుకోవడం అనేది. ఇది హేయమైన చర్య. రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు హోందాగా నీకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే హోందాగా రాజకీయాలు చేయి. ఈరోజు మా నాయకుడు చూడు, మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, నేను మంచి చేశాననిపిస్తే, నా వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిపిద్ది అనిపిస్తే, ఈ రాష్ట్రంలో పేదవారికి మేలు జరిగింది అనిపిస్తే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. రాజకీయాలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ప్రభుత్వాలు మారితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మారినాయి. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలోనే పాజిటివ్ ఓటుతో ఎన్నికల సమరానికి సిద్ధమైంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నీకు ఆ దమ్ము, ధైర్యం లేదు, నీకు ఆ సత్తా లేదు, పిరికి పందలా ఓడిపోతామని భయంతో ఈరోజు ఏదో అవకాశం వచ్చింది కదా అని ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మూల్యం చంద్రబాబు నాయుడు, ఆ కూటమి తప్పకుండా చెల్లిస్తారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు కోరుకునే విధంగా మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారు. ప్రతి నెల 1వ తారీఖుని అవ్వా తాతలు, వితంతులు, వికలాంగులు మొఖాళ్ళు ఆనందాలు నింపుతూ, సూర్యోదయంతో పోటీ పడుతూ మళ్ళీ మా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించబోతూ ఉన్నారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంటికే తీసుకొచ్చేస్తాం, 4,000 పెంచేస్తాను, ఈ 2-3 నెలలు తీసుకోకపోయినా పర్వాలేదు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేవారు, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు గాజులు చేస్తానని చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇతను 4 ఏళ్ళు అధికారం ఇస్తే, 5 ఏళ్ళు అధికారం ఇస్తే కొత్త రాష్ట్రానికి ఏం అరగబెట్టాడు? రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా దివాలా దించాడు చంద్రబాబు నాయుడు. ఒక పరిశ్రమ లేదు, ఒక సంక్షేమ పథకం లేదు, డ్వాక్రా సిస్టంలో రుణమాఫీలు చేయరు. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా, ఏ రకంగా ఎన్ని హామీలు ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్డ్ లీడర్, ప్రూవ్ చేసుకున్నారు. చెప్పాడంటే చేస్తాడంటే, చెప్పిన దానికన్నా మిన్నగా చేస్తాడు, చెప్పిన సమయానికన్నా ముందుగా చేస్తాడు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బస్సు యాత్ర వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెడుతున్నారు, లోకేష్కి ప్యాంటు తడిసిపోతుంది. మంగళగిరి కూడా మళ్ళీ మందలగిరి అవుతుంది, మళ్ళీ మంగళగిరిలో కూడా డిపాజిట్ రాదని ఈరోజు భయపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ వచ్చేది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాల కాలం పాటు సంక్షేమాన్ని అందించామో
దానికి మిన్నగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకోబోతున్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే ఈ విధంగా ఉండాలి, మానవ వనరుల అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలి, పేదరిక నిర్మూలన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినట్టు చేయాలి, సామాజిక న్యాయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించినట్టు చేయాలి, వెనుకబడిన వర్గాల వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలనే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించబోతా ఉన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఓటర్లు మాజీ ఎమ్మెల్యేని కూటమి అభ్యర్థిని పక్కన పెట్టేసి ఎందుకని కేకే రాజుకి ఓటేయాలి? తప్పకుండా, ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు నాపై పోటీ చేసే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి స్వార్థపూరిత రాజకీయాలతో స్వలాభం కోసం కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ నియోజకవర్గానికి వరకబెట్టింది ఏమీ లేదు. తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భం లేదు. ఈరోజు వర్షాకాలంలో వానపాములు బయటకు వచ్చినట్టు, వర్షాకాలంలో ఏ విధంగా అయితే వానపాములు బయటకు వస్తావో అదేవిధంగా ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా ఎన్నికలు 3 నెలలు సమీపిస్తున్నాయనగా వచ్చి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఈరోజు కూటమి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుగా అబద్ధపు హామీలు, అసభ్య హామీలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేకే రాజు అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను 5 సంవత్సరాలు కూడా సేవాభావంతో ఈ నియోజకవర్గంలో ఉన్నాను. ఈ నియోజకవర్గం నా కుటుంబం అని భావించాను. ఈ నియోజకవర్గంలో కుటుంబ సభ్యుడిగా భావించాను. నిరంతరం ప్రజాసేవకు అంకితమయ్యాను. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి నేను అంకితమయ్యాను. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నేను భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చేస్తాను. ప్రజలకు నాపై నమ్మకం ఉంది. కేకే రాజు మనవాడు, పిలిస్తే పలుకుతాడు, సమస్య అంటే స్పందిస్తాడు, మనకు అందుబాటులో ఉంటాడు, అపాయింట్మెంట్స్ అక్కర్లేదు అని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుల్లా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు కూటమి. ఇదే కూటమి 2014 నుంచి 19 వరకు చేసిన మోసాలకి, ద్రోహాలకి సరైన సమాధానం రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చెప్పబోతా ఉన్నారు.